కాబట్టి ఇప్పుడు ప్రధాన పోరాటం దేంతో? శరీరంతో. అవునా? నువ్వు ఎంత అందంగా ఉన్నా సరే అది నీకు ఆ అందమైన శరీరం ఇబ్బందే కలిగించింది. ఆయన అన్నాడు, అనేకులకు ప్రకటించిన మీదట నేనే భ్రష్టుడను అవుతానేమో అని నా శరీరం నల్లగొట్టుకుని దాన్ని నేను లోబర్చుకుంటున్నాను అన్నాడు. ఇక్కడ దేవుడు శరీరాన్ని జయించడానికి మనకు నేర్పేటువంటి పోరాట సాధనం ఏంటంటే దాన్ని నల్లగొట్టడం. నీకు నల్లగొట్టుకోవడం చేత కాలేదనుకో, తప్పనిసరి పరిస్థితుల్లో దేవుడే నలగేస్తాడు. ఎందుకు నాయన నన్ను ఇలా నలుపుతున్నావంటే అవసరం బిడ్డ అంటాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు అవసరం నాయన అంటే లేకపోతే జయించలేవు నాన్న అంటాడు. ఎంతమందికి అర్థమైందో? దేవునికి మహిమ. నన్ను నన్ను నలగేయటం ఏంటి? అదేంటంటే నువ్వు జయించాలంటావు ఏంటి? ఏంటి నాయన అంటే తప్పదు నాన్న. నీ అంతటా నీకు నల్లగొట్టుకోవడం చేత కావట్లేదు కదా, అది నీకు సాధన వచ్చిందాకా నేను నలగేస్తానే, నేను లొంగదీస్తాగా, ఎందుకంటే నన్ను అడుగుతున్నావు గాను అని. ఈ నల్లగొట్టే ప్రక్రియలో భాగంగానే కొన్నిసార్లు మాయదారి రోగాలు వస్తాయి మనకి. బలహీనతలు అనుమతిస్తాడు, కొన్ని ఇబ్బందులు అనుమతిస్తాడు, కొన్ని సమస్యలు, కొద్ది రోజులు మనం కదలకుండా పడి ఉండే పరిస్థితులు అనుమతిస్తాడు. ఇట్లాంటివన్నీ మనల్ని నలగగొట్టుటలో భాగం. ఎందుకు? నలగగొట్టబడకపోతే భ్రష్టులమయ్యే ప్రమాదం ఉంది, నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకే ప్రేమ గల దేవుడు నీకు చెప్తాడు, ఇదిగో నేను నేర్పుతా, కాస్త ఉపవాసాలు ఉండు, కాస్త బాడీని కంట్రోల్ చేయాలను, కొంచెం దానికి రోజు అప్పనంగా మేపుతుంటే ముప్పోట్ల తిని కొవ్వెక్కి ఎగురుతూ ఉంటుంది. దానికి అప్పుడప్పుడు కాస్త ఎండగడుతుంటే అది హెల్దీగా ఉంటుంది, నీ స్పిరిచువల్ లైఫ్ కూడా బాగుంటుంది. నా మాటిని కాస్త ఫాస్టింగ్ ఉండమ్మా అంటాడు. ఓకే, నువ్వు మామూలుగా అయితే నేర్చుకున్నావు అనుకో, సాధన దేవుడు నేర్పిన సాధన నేర్చుకున్నావు అనుకో, అవును నా శరీరం మీద నాకు జయం రావాలి అనుకుని నువ్వు సాధన చేసావు అనుకో, ఫాస్టింగ్స్ ఎవరు చెప్పే పని లేదు, నీకు నువ్వే ఉపవాసం ప్రతిష్ఠించుకుంటావు, చక్కగా ఫాస్టింగ్లో కొనసాగుతావు. లేదనుకో, కృపగల దేవుడు ఏం చేస్తాడంటే గత్యంతరం లేని పరిస్థితుల్ని కల్పించి ఉపవాసం ఉండేటట్టు చేస్తాడు. టైఫాయిడ్ కానీ మలేరియా కానీ జ్వరం వచ్చిందనుకో, ఇంకా పెడతారా తిండి? అసలు తినబుద్ది అవుతుంది నీకు? వాళ్ళు కాస్త తిను, ఏమన్నా వద్దు, కాళ్ళే తిను వద్దు, అసలు ఏం తినబుద్ధి కాదు, నోరంతా చేదుగా. తినకపోతే నీరసం అవుతావు, అయినా పర్వాలేదు. పోనీ ఏదన్నా తాగాలని, కొంచెం ఏదో తాగాలనిపిస్తుంది. తిండి సహించదు. ఒక 4-5 రోజులు 2-3